నమస్కారం మిత్రులారా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు 15 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. మరి రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఏం వాగ్దానం చేసిండు, అసలు ప్రభుత్వంలోకి ఏ రకంగా వచ్చిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు, ఈ కరప్షన్స్ అన్నీ కూడా రికవర్ చేసేసి తెలంగాణ ప్రజల ముందర పెడతా అని చెప్పేసి వాగ్దానం చేసేసాడు. మరి ఈ 15 నెలల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఒక అడుగు ముందలు పోతలేదు, ఏం పోతలేదు. కేవలము ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అది ప్రభాకరరావుని మీకు తేనీగా కూడా ఇంతవరకు ఏం చేతనైతే లేదు. కనీసం ఆ స్టూడెంట్లని బేడీలు వేసేసి తీసుకొస్తున్నారు. కానీ మరి మీరు ఎల్ఓసి ఇచ్చేసేసి కనీసం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభాకరరావు గారిని ఐజీ ఇంటెలిజెన్స్ని పట్టుకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. మరి అసలు ఈ అప్పుల కుప్పలు ఏ రకంగా పోతాయి, ఈ కమిషన్స్, ఈ కరప్షన్స్ అనేది ఎప్పుడు తీరుతుంది? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఒకటి తీరు ఉన్నాయి, మరి మన రేవంత్ రెడ్డి గారు చేసేది ఒక తీరు ఉన్నది. మరి ఈయన కూడా కనీసం ఏమన్నా ముందరికి పోతుందా ప్రభుత్వం అంటే ఏమీ లేదు. కేవలం మన విదేశాలకు పోవాలి, మనము వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోవాలి, అక్కడికి 2 లక్షల కోట్లు నేను అప్పులు తీసుకొచ్చిన, ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి ఉన్న సిటీని వదిలేసేసిండు. ఒక కొత్త సిటీ నిర్మాణిస్తా అని చెప్పేసి బయలుదేరిండు పెద్ద మనిషి. మరి ఈ రకమైన ప్రభుత్వాన్ని నడిపిస్తుంటుంటే ప్రజలు అసలు ఏం కావాలి? మధ్యతరగతి కుటుంబాలకు ఏం కావాలి? మరి ఎవరేం కావాలి? అసలు ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం? నిర్మలా సీతారామన్ గారు మన పార్లమెంట్లో ఏం చెప్పింది? అసలు సపరేట్ రాష్ట్రం జరిగినప్పుడు సర్ప్లస్ ఫండ్స్ ఉండే తెలంగాణకు, ఈరోజు ఒక అప్పుల కుప్పగా మారిందని చెప్పేసి మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పిండ్రు. సుప్రీంకోర్టు జస్టిస్ ఏం చెప్పిండంటే అసలు ఎప్పటి వరకు ఈ రకంగా ఫ్రీగా ఇస్తూనే ఉంటారు మీరు అంటే ఈ ఫ్రీ తోటి ఏమవుతుంది అంటే రాష్ట్రం మొత్తం, ఒక దేశం కూడా కుప్పగూలిపోయే పరిస్థితికి వస్తుంది. అంటే అందరినీ కూడా సోమరిపోతులను తయారు చేసే పరిస్థితికి వస్తున్నది. అంటే మీరు విదేశాలకించి తీసుకురావాలి అప్పులు, కొంచెం పంచి పెట్టాలి, మరి మిగతా అంతా మింగేసేయాలి. మరి ఎవరు కట్టాలి ఈ అప్పు అంతా? ఎక్కడ పోతుంది? ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు. అసలు గత ప్రభుత్వమే ఈ రకంగా దాపరించిందని చెప్పేసేస్తే ప్రజలు మళ్ళీ మీకు ఓటేసేస్తే మీరు కూడా అదే బాట మీద నడుస్తున్నారు కదా. మీరేం పెద్ద ఉద్ధరించే పరిస్థితి కనిపిస్తలేదు. ఆ నొక్కొని పట్టుకొచ్చారు, ఇక మీకు చేతనైతే లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బ్రిడ్జ్ కూలిపోయింది, ఇంతవరకు ఏమన్నా కమిషన్ రిపోర్ట్ వచ్చిందా? ఏం లేదు రిపోర్టు. వీళ్ళు ఏ రకమైన ప్రతి ఒక్క అంశంలలో కూడా మనకు కరప్షన్ జరిగింది. మళ్ళీ ఆ కరప్షన్స్ అన్ని కూడా బయట పెడతామా అని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. అక్కడ పోతురు, ఇక్కడ పోతురు, ఏమనంటే మళ్ళీ బీసీ గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. కానీ దీని గురించి, ఈ రికవరీ గురించి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతలేరు. కేవలం ఆ కాన్స్టిట్యూషన్ బుక్ ఒకటి పట్టుకొని ఊపుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు కనుక ఏం కాకపోతే తెలంగాణ ప్రజలు చాలా మోసపోతారు. అసలు గతంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి దాపురిస్తున్నది తెలంగాణలో. తెలంగాణ ప్రజలారా కనీసం ఇప్పుడన్నా మేల్కొని మన బ్రతుకులు, వీళ్ళు కూడా ఎవ్వరు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా మోడీ గారు వస్తారు, మోడీగా గ్యారంటీ అంటారు, వీళ్ళు రాహుల్ గాంధీ వస్తాడు మేరా గ్యారంటీ అని చెప్తారు. ఏ పార్టీ వచ్చినా కానీ కూడా మన బ్రతుకులు బాగుపడే పరిస్థితి కనిపిస్తలేదు. కనీసము ఈ దరిద్రులకు ఓటేసేస్తే మన బ్రతుకులు ఇట్లనే దాపిస్తాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎవరైతే అప్పులు చేసిండ్రో, కరప్షన్లా ఇరుక్కున్నారో మొత్తం అవన్నీ కూడా బయట తీయాలి. మనం బయట పెట్టిన తర్వాతనే ఇదేదో ముందలు పోయే పరిస్థితి. లేకపోతే ఇట్లనే మనము అసలు బ్రతికే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఇక తెలంగాణను వదిలేసేసి ఇంకెక్కడన్నా వేరే రాష్ట్రాలలో బిచ్చమెత్తుకుంటూ పోయే పరిస్థితి కనిపిస్తున్నది. అసలు ఎంతకాలం ఇక ఈ మీద ఆడు చెప్పాలి, వాడి మీద వీడు చెప్పాలి. ఏమవుతుంది? కేవలం ముట్టిగా మాటలతోటి తూటాలు వేస్తున్నట్టు తప్పించేసేసి ఏం జరుగుతలేదు. వాస్తవానికి కనీసం ఏమైనా ఇండస్ట్రీస్ పెడుతుర్రా? ఏం కొత్త పరిశ్రమలు వస్తున్నాయా? ఎప్పటిదాకా ఈ రకంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. అది కొత్త నోటిఫికేషన్స్ లేవు, నిరుద్యోగ సమస్య తీరుస్తలేరు. అసలు ఏం చెప్పేసేసి కనీసము మన జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అని కూడా రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి మనము ఈ రకంగా మన ప్రభుత్వం ముందలుకోతే ఇక మనకు దొరికేది చేతులకు చిప్పనే. మనం కేవలం ఏంటంటే వీళ్ళని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటుర్రు, ఈ ఎలక్షన్స్ అంటుర్రు. ఈ ఎలక్షన్స్లలోనే మనము ఖాళీ తిరుక్కుంటూనే ఉండాలి. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ. ఇంకా వేరేది ఏం లేదు, ఏం డెవలప్మెంట్ లేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము మన జీవితాలు ఎవరెవరో బాగు చేస్తాయని చెప్పేసేస్తే అది కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖాళీ
మాటలు తప్పిచేసేసి చేతలల్లా ఎక్కడ కూడా ముందరికి పోతలేదు. మరి ప్రజలారా మీ అందరు కూడా ఒకసారి ఆలోచించాలి. మనం అసలు ఎవరికి ఓటేసి గెలిపించినామని చెప్పేసేసి మన బ్రతుకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే రకంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇట్లనే ఈ రకంగానే ముందరికి పోతున్నాయి. ఇంకా మనము ఇంకెన్నేళ్ల పాటు మళ్ళీ ఎలక్షన్స్ కలెక్షన్స్ అని తప్పించేసేసి ఇగో ఇదే నడుస్తున్నది. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, మళ్ళీ చూపించాలి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసి. సెక్రటేరియట్ చూడండి 1000 కోట్లు పెట్టేసేసి సెక్రటేరియట్ కట్టిండు, మళ్ళీ అన్ని కూలిపోతున్నాయి. అది ఏమంటున్నారు, షాపూర్జీ పలంజీకి ఇచ్చినాం మేము కాంట్రాక్ట్ అని చెప్పేసి. అంటే అసలు నాణ్యత లేకుండా మొత్తం కరప్షన్ కమిషన్స్ తీసుకొని ఈ కొత్త నిర్మాణాలు ఎవరు కట్టమన్నారంటే కొత్త సెక్రటేరియట్ ఎవరి గురించి అంటే 6 ఫ్లోర్లు కట్టేసేసి పైన ఒకటి బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొని అంటే నందనం ఎక్కించుకొని అసలు ముందు సెక్రటేరియట్ మంచిగా లేకుండేనా, చీమిడి కాడుతుండేనా దానికి? ఎందుకు మొత్తం కూలగొట్టేసేసి కొత్త సెక్రటేరియట్ కట్టాల్సిన అవసరం ఏముంది? అసలు వీళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని ఒక్కసారి కూడా సెక్రటేరియట్ రాకుండా పండుకొని మీరు ప్రభుత్వాన్ని ఏలిన వ్యక్తులు మీకు కొత్త సెక్రటేరియట్ ఎందుకు? అంటే ఏం చేద్దామని చెప్పేసేసి ప్రజా సొమ్ముని మొత్తం కుల్లగొట్టేసేసి మొత్తం అప్పుల కుప్పగా మార్చేసేసి అన్నిట్లల్లో కరప్షన్. మీరు ఎక్కడ ఈ రకమైన 5 స్టార్ హోటళ్ళు కట్టుకొని బుర్జు ఖలీఫాలలో వండుకుంటూ అన్ని అపార్ట్మెంట్లు కట్టుకుంటుంటా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం మేము కొత్త కమిషన్ వేస్తాం, వీళ్ళ మీద ఎంక్వైరీ బిటాన్ చేసేస్తాం, ఫార్ములా ఏరియాస్ ఏమైంది? ఇప్పటి వరకు కూడా దాన్ని బయట పెడతలేరు. కేవలం మాటలతోటే నడుస్తున్నది. ఖాళీ తెలంగాణ ప్రజలని మాత్రము ఎంత మోసం చేస్తున్నారు అంటే వాళ్ళని ఎక్కడ బ్రతకనీయకుండా చేస్తున్నారు. ఈ రకమైన ప్రభుత్వం కూడా మళ్ళీ రానున్న కాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. అసలు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మేల్కోండి, మన జీవితాలు మన బ్రతుకులు ఏమైపోతున్నాయి ఒక్కసారి చూసి ఓటేయండి.